ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు సుంకర శ్రీనివాస్ గారికి, అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ గారికి ఇన్ఛార్జ్, అది ఇన్ఛార్జ్ సమన్వయకర్త ఏమని అనుకోండి, అలాగే మన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మహాధ్యక్షులు, మరి వారి నాన్నగారి పేరు చెప్తే ఎవరైతే పేరు గడగడగడగలాడించే ఒకనాటి విశాఖ జిల్లాలో కాదు ఉత్తరాంధ్రలో కూడా గుడివాడ గురునాథరావు గారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం, అలాగే అట్ ద సేమ్ భయం కూడా. అలాంటి ఉత్తరాంధ్ర టైగర్ ఆయన, అలాంటి ఇన్ఛార్జ్, అది ఇన్ఛార్జ్ సమన్వయకర్త ఏమని అనుకోండి, అలాగే మన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మహాధ్యక్షులు, మరి వారి నాన్నగారి పేరు చెప్తే ఎవరైతే పేరు గడగడగడగలాడించే ఒకనాటి విశాఖ జిల్లాలో కాదు ఉత్తరాంధ్రలో కూడా గుడివాడ గురునాథరావు గారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం, అలాగే అట్ ద సేమ్ భయం కూడా. అలాంటి ఉత్తరాంధ్ర టైగర్ ఆయన, అలాంటి వ్యక్తిని కట్టుకు పుట్టిన అమర్నాథ్ గారికి ముఖ్యంగా ఈ సమావేశానికి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులకు వివిధ మండలాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తూ, నన్ను పిలిచారు. ఎవరు పిలిచారండి? ధర్మశ్రీ గారు పిలిచారు. నిన్న మా పెద్దలందరి దగ్గర కూడా జనవరి 1 కాబట్టి ఏదో పొగ ఇచ్చి, నాకు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం నుంచి నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎందుకు అనిపించింది, ఏమో ఒకసారి వెళ్ళి అందరినీ కలిస్తే బాగుంటుంది అనిపించి మా పెద్దలు చాలా మంది చెప్పారు ఒకసారి వెళ్ళాలంటే కలిసే ఇంట్లో. మన ధర్మశ్రీ గారు రాత్రి ఫోన్ చేసి తమ్ముడు నువ్వు రావాలన్నారు. ఏంటంటే గారు అన్నాం, ఎందుకంటే మనకి మీరు ఇక్కడ అన్నదమ్ములు అనుకోకండి, ఎందుకంటే ఆయనకి మాకు పూర్వకాలు ఇవి ఉన్నాయి, రిలేషన్స్ ఉన్నాయి. తర్వాత చెప్తే అన్నయ్య గారు అది అగ్నిపార్టీ సమావేశం అవుతుంది కానీ మీ వైఎస్ఆర్ పార్టీ సమావేశం ఉంటుందేమో నేను అనుకున్నాను మనసులో. అది లేదు రావాలి అందరూ వస్తున్నారు అన్నారు. అయితే మీరు అనుకోవచ్చు కూటమిలో భాగంగా క్షమించాలి, ప్రముఖ న్యాయవాది గారు డేవిడ్ గారు మర్చిపోయిన సంవత్సరం ఏమనుకోకండి, ఇక్కడ పిలిచారు కానీ నాకు మనసులో ఒకటి అనిపించింది, ఎస్ మనం వెళ్ళాలి. ఎందుకంటే పార్టీ వేరైనా అజెండా మాత్రం మనం అందరితో ఒకటే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చెరుకు సప్లై చేస్తున్న ఒక చెరుకు రైతుగా నేను వెళ్ళాలి. పార్టీ తర్వాత పెద్దలు నన్ను ఏం చేసినా పర్వాలేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే 4 షుగర్ ఫ్యాక్టరీలో 3 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కేవలం ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇందాక చరిత్ర అన్నారు, ఎస్ దానికి ఒక చరిత్ర ఉంది. ఈవేళ మరి ప్రపంచంలో మరి చాలా మంది చెప్తున్నారు అందరికీ షుగర్ ఉంది, మరి బియ్యం తింటే ఆ షుగర్ వచ్చేస్తుంది, పంచదార తింటే షుగర్ వచ్చేస్తుంది, బియ్యం తినద్దు, మీరు బియ్యాలు కూడా అసలు ధాన్యం ఉండకండి అన్నీ చెప్తున్నారు. మరి మనిషి బ్రతుకులు షుగర్ లేకపోతే మనిషి బ్రతుకులేదే. మితి మీరితే అంటే ఏదో అతిగా తింటే అనార్థం కానీ షుగర్ అనేది ఉండాలి, లేకపోతే ఎలాగా? కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ షుగర్ ఫ్యాక్టరీకి, మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చరిత్ర. ఈ షుగర్ ఫ్యాక్టరీలో తయారయ్యే పంచదారకు ఒక మంచి క్వాలిటీ, మంచి పేరు ఉంది. అలాంటి ఈ రోజు నేను గత ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ టైంలో ప్రభుత్వంలో
ఫ్యాక్టరీ అది షుగర్ ఫ్యాక్టరీ మాత్రం నడిపించారు. ఇవాళ రైతులందరూ కూడా అదే చెప్తున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నడిపించలేదు, మరి ఎందుకు మోసం వస్తారు అని అడుగుతుంటే మా మాటలు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకు ముందు ఫ్యాక్టరీ మోసపడ్డది అది తెలియాలి. ఎందుకు మోసపడ్డదంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. అయ్యా ఎందుకు ఈ రోడ్లు ఇలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో నీవే టీవీల ముందు కెమెరా ముందుకు వచ్చి నీవే చెప్పాం, ముడుగు లోతుల్లో నీటిలో గొంతులు ఉన్నాయి, ఈ గొంతులు కప్పే నాదునప్పుడు ఇదే ధర్మశ్రీ గారు ఎన్నోసార్లు నేను సభాముఖంగా చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను మరి మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు మాట్లాడాలి? మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మీరు గమనించండి. అది కూటమిలో ఉన్నా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి పట్టుకొని నిలబెట్టండి అని చెప్తున్నారు. నేను ఈరోజు ఒక చరిత్ర రైతుగా చెప్తున్నాను, ఈ ప్రాంతంలో మనకి ఇండస్ట్రీస్ ఏమన్నా పరిశ్రమలు ఏమున్నాయా? ఈ చోడవరం నియోజకవర్గానికి కానీ మాడుగు నియోజకవర్గానికి కానీ ఆ పక్కన నర్సీపట్నం కానీ ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ ఉందా? ఉన్నదల్లా ఒకటే షుగర్ ఫ్యాక్టరీ ఒకటే ఉంది. ఇవాళ ఆ ఫ్యాక్టరీ కూడా పొందుపు చేస్తే ఈ రైతుల వాడు ఏమైపోవాలి? ఈ ఫ్యాక్టరీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏమవ్వాలి? ఇందాక తమ్ముడు బ్రదర్ చెప్పారు, ఒక షేర్ వాల్యూ ఎంత ఉండేది, ఈవేళ షేర్ అమ్ముకుంటే కొనే నాదుడు ఎవరు లేదు. ఆ రోజు అమ్ముకుంటే కొన్ని లక్ష రూపాయలు అంటే ఆ రోజు ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం కానీ ఒక కుర్రాడు మరి చదువు కానీ ఏదైనా సరే షేర్ వాల్యూ అంత వాల్యూ ఉండేది. ఈ రోజు ఎవరికి అవసరం లేదు. ఎందుకు? ఈ ఒకటే సమావేశంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఏదో సమావేశాలు పెట్టాం, అగ్నిపక్షం పెట్టాం, అయిపోయింది, తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో పెట్టారు తిరిగి వెళ్ళిపోయి ఇది కాదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, దయచేసి ఆనాడు రాయవాడ ఉద్యమం చేసిన నాయకుడిగా కొంత రామకృష్ణ గారి పేరు ఈ రోజుకి కూడా ఉంది. ఎందుకు? ఉద్యమం చేసిన దాని మీద ఉద్యమం చేసి దాన్ని మరి ఎంతో పేరు సంపాదించారు దాని మీద. ఈ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఎవరైతే గలం విప్పి రోడ్డు మీదకి వచ్చి రైతు పక్షాన్ని ఎవరైతే పోరాటం చేసే కార్యక్రమాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో చరిత్రలో నిలిచిపోతారు ఎవరైనా సరే. అది వైఎస్ఆర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, ఎనీవన్ ఏ పార్టీ అయినా సరే రైతుల్ని ఎవరైతే పట్టించుకుంటారో చరిత్రలో నిలిచిపోతారు. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. మన స్టేషన్ మీద ఏదో మాట్లాడేటప్పుడు ఉపన్యాసాలు మనకు అవసరం లేదు. మనకి న్యాయబద్ధంగా ఇందాక డేవిడ్ గారు చెప్పారు, మనం కోర్టుకు వెళ్ళాలి. ఆయన న్యాయవాది కాబట్టి చెప్పారు, ఆ సమస్య ఏ విధంగా తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. యాస్ చేయండి, వెళ్ళండి, మేము వస్తాం, కంపల్సరీ వస్తాం. మా వాళ్ళు చాలా మంది రాకపోవచ్చు, మేము వస్తాం. మా అధినాయకుడు తీసుకెళ్తాం. మా అధినాయకుడికి నా గురించి తెలుసు, ఆయన బంధం మా బంధం ఈ రోజు కాదు. చాలా మంది చెప్తారు, నాకు తెలుసు. మన షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే, మన రోడ్ల గురించి మాట్లాడితే నా మీద కంప్లైంట్ ఇచ్చారు. మా అధినాయకుడికి కంప్లైంట్ ఇస్తే ఒకటే చెప్పారు, మీరు ఆ విషయాలు పక్కన పెట్టి చాలా విషయాలు మీరు మాట్లాడాలన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే మనం దయించి ఒకటే చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది అధినేత మహారాజులందరూ కూర్చున్నారు, దయచేసి రండి. ఆ సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకుంటాం. ఏదైనా ఒకటే. ఇప్పుడే దిలీప్ కుమార్ గారు చెప్తున్నారు, ఇవన్నీ కాదు. ఆ రైతు పేమెంట్ ఏదైతే 30 కోట్లు ఉందో అది, కార్మిక సోదరులకు ఏదైతే 7 కోట్ల రూపాయలు ఉందో అది, ముఖ్యంగా వాటి గురించి మనం మాట్లాడదాం. అవి ఏ విధంగా తీసుకుంటాం మాట్లాడదాం. దయచేసి దానికి ముందు మనం ప్రతి ఒక్కరు రైతు అడుగుతున్నారు, మీరు ఏ ఊరిలో సరే అడుగుతున్నారు, బాబు నువ్వు తర్వాత సంగతి, ముందు ఆ ఫ్యాక్టరీ డబ్బులు మనకు తోలం, అయ్యో అప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, మనకి అవి వచ్చి దానం చేయమంటున్నారు. ఏం చేయగలం? మా పట్ల ఏం చేయగలం? విధులు ఉన్నాయా, నిధులు ఉన్నాయా మా దగ్గర? ఏమి లేవు. అమ్మ అడగదమ్మా చెప్తాను. ఏం చేస్తాం? వచ్చి ఎక్కరావాలి మేము. దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత మనం అన్నం పెట్టుకుని ఆయన తిట్ట అయ్యేవాడు, ఆయన్ని పొగిన అయ్యేవాడు, ఏమన్నా అలాంటి పరిస్థితి ఉంది మాది కూడా. దయచేసి కాబట్టి
మీరు ఏమైనా సరే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా